చేపల కూర అండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె వేస్తున్నానండి. సరిపోయినంత నూనె. నూనె వేడైన తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్. ఇది కొంచెం వేగే వరకు వేయించాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ వేగుతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసి కొంచెం వేగనివ్వాలి. ఈ వేగిన తర్వాత ఇప్పుడు చేపలు వేసుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. తర్వాత నేను 2 టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను. వేసి కొంచెం ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. సరిపోయినంత వాటర్ వేసిన తర్వాత దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి అయిపోయిందండి. చేపల కూర కరెక్ట్గా ఉడికింది. నూనె అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం మసాలా పౌడర్ వేస్తున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది. చేపల కూర అయిపోయిందండి.